నిన్న ఫ్యూచర్ రెడీ లీడర్ని కూడా అందులో వీక్లో మనం చూసాము. అది ఎలాగూ జరుగుతుంది. దాంతోపాటుగా స్టేట్ని ఈ దుష్ట శక్తుల నుంచి కాపాడుకుంటూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి కలెక్టివ్గా. ప్రస్తుతం మీరు ముగ్గురు నిర్వహిస్తున్న బాధ్యతని. అవునండి. అంటే ఒక పక్క అభివృద్ధి అని చెప్పని అంటున్నాము. దానికి మా శక్తి మేరకు అంటే ప్రభుత్వం శక్తి మేరకు ఉన్నటువంటి వనరులతోటి చేస్తుంది. ఒక మంచి విజన్‌తో వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకా గూడా ప్రజలు కొంతమంది అమాయకంగా ఉన్నారు. దానికి కూడా మా పార్టీలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఏది వాస్తవము, ఏది అవాస్తవము, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అని చెప్పన్న ప్రయత్నం మేమందరం గూడా చేస్తూనే ఉన్నాము. బట్ అల్టిమేట్‌గా మేము ఒకటే అనుకున్నాం. అంటే అసలు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ అనుకోండి, ఇప్పుడు కూటమి పార్టీలు అనుకోండి, మాకు రాజకీయాలు చేసి అధికారంలోకి రావడమే అంటే ప్రాధాన్యత ఉన్నప్పటికీ అది మాత్రమే మా లక్ష్యం కాదు. సంపూర్ణంగా, సమగ్రంగా ఇటు రాష్ట్రాన్నైనా, అటు దేశాన్నైనా అభివృద్ధిలోకి తీసుకురావడం అనేది లక్ష్యంగా పనిచేస్తున్నాం. దాంట్లో యువత కీలకమైనటువంటి పాత్రని పోషిస్తారు. నిస్సత్తువగా అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి యువత ఈ రోజున ఒక స్కిల్ డెవలప్మెంట్ అనుకోండి, కేంద్రం ఇస్తున్న స్కిల్ డెవలప్మెంట్స్ అనుకోండి, లేదంటే ఉపాధి ఇప్పుడు చాలా విస్తృతంగా ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పుడే చూసా 2015-16 నుంచే ప్రధానమంత్రి లోకేష్ మీద దృష్టి పెట్టారనేది స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఈ గవర్నెన్స్ కానీ, ఫ్యూచర్ రెడీ లీడర్ విషయంలో కానీ ఆయన ఎప్పటికప్పుడు సమర్థిస్తూనే వచ్చారు. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఆయన రాడర్ అనేది చాలా మన ఊహకు అందనటువంటి రాడర్ ఉంటుందండి. అంటే మేము మా పార్టీలో కూడా మేము చెప్తున్నాం, కింద ఉన్నటువంటి మండల అధ్యక్షుడు మీరు నమ్మరు కానీ కనీసం మండల అధ్యక్షుడు కూడా ఎప్పుడు ఆయనకు పరిచయం ఉన్నా కూడా ఇలా కలిస్తే లేదంటే పేరు ఆయన కలవకపోయినా ఫోన్ చేయించి మరి మాట్లాడతారు. అంటే ఒకసారి ఆయన రాడర్ అనేది చాలా అనలైజింగ్ గానీ రాడర్ గానీ చాలా వాస్ట్. దాంట్లో ఇప్పుడు రాడార్ లో ముఖ్యమైన ఒక నాయకుడిగా లోకేష్ అయితే ఆల్రెడీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, ఎనీవే వారు ఉన్నారు. సో ఇంతమంది యువత, ఇప్పుడు ఇంత యువ నాయకులు ఉన్నటువంటి వారు, రామ్మోహన్ నాయుడు గారు కూడా అంతే కదా, ఇప్పుడు మనకు ఉన్నారు కేంద్రంలో, అట్లా చాలా మంది ఉన్నారు. అందరం కలిపి స్టేట్ ఈస్ ఫర్ యూత్ అండ్ ద ఫ్యూచర్ ఈస్ ఫర్ యూత్. సో మీరు అందరూ కూడా యువ నాయకత్వంలో ఉన్నారు కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇందాక వంశీ గారు బిఫోర్ కన్క్లూడింగ్ ఎంతటి వైబ్రేషన్ వస్తుందండి, ఎంతటి వైబ్రేషన్ వస్తుందండి. నరేంద్ర మోదీ గారు ఇలా నా చేయి మీద ఆశీర్వదించారు, చేయి పెట్టారు తలపైన. అసలు చూస్తుంటే యువ నాయకులని, లేదంటే మా రిపోర్ట్స్ అన్ని మా పార్టీనే కాదండి, అన్ని పార్టీల వాళ్ళ నాయకులవి వారి దగ్గర ఉంటాయి తెలుసా. మేము ఆశ్చర్యపోయాము, రాష్ట్రం నుండి మాకు తెలియదు అన్ని సార్లు వరుసగా విజయాలు ఎలా సాధ్యం అవుతాయి. అదొకసారి మళ్ళీ మాట్లాడదాం. వంశీ గారు జస్ట్ టైం లేదు కానీ మీ రెస్పాన్స్ అడగట్లేదు. చిన్న లోపాలు ఏవో ఉన్నాయి కదా గౌతమ్ గారు చెప్పినా కూడా, అవి కూడా ఒకసారి నాయకుడు దృష్టికి